నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. కాంగ్రెస్ పాలనలో 6 గ్యారెంటీలు, అదేవిధంగా ప్రజాస్వామిక పాలన రావాలంటూ కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మరి మాట్లాడదాం, మనతో పాటు సార్ ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు మరి కాంగ్రెస్ పార్టీ 100 రోజులు అమలు చేస్తాను 6 గ్యారెంటీలు కాస్త ఇప్పటికీ ఏడాది పాలన పూర్తి అయిపోయింది. సో మరి ఈరోజు మీరు చలో హైదరాబాద్ అంటూ కూడా పిలుపునియడానికి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకే విషయాన్ని చెప్పదలుచుకున్నాం. అదేమిటంటే, గత టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని లేదా తెలంగాణ ప్రజల ఆకాంక్షల విషయంలో అది ఎట్లా ఫెయిల్ అవుతూ వచ్చిందో ఆ విషయాన్ని మేము పరిపూర్తి చేస్తాము, మేము తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తాము, టీఆర్ఎస్లో జరిగినటువంటి అన్యాయాల్ని మేము సరిదిద్దుతామని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రజాస్వామిక పాలన చేసింది. కానీ ఈ 14 మాసాల పరిపాలనని చూస్తే ఇందులో కొత్తదనం ఏమీ లేదు. ఏమి కొత్తదనం ఉన్నది? ఒకటి అరా విషయం. ఏమిటి ఆ ఒకటి అరా? ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత రవాణా సౌకర్యం కల్పించడము, లేదా అక్కడక్కడ 200 యూనిట్లకు సంబంధించినటువంటి కరెంటుకు సంబంధించినటువంటి కన్సెషన్స్, లేదా వికలాంగులకి 4,000 రూపాయలు పెంచడం, ఇట్లాంటివి తప్ప బేసిక్గా అంటే ప్రజలకు సంబంధించినటువంటి అంతకుముందు అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలు కానీ పథకాలు కానీ, లేదా మేము ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి సర్కారు మేము ప్రజలకి పూర్తి స్థాయిలో న్యాయం చేసినాము, మేము సంబరాలు జరుపుకోండి అనే పిలుపును కూడా సంవత్సరం సందర్భంగా ఇచ్చారు. విజయోత్సవ సంబరాలని తోడుగా ఇప్పటికి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు దావోస్లో నిన్న మొన్న వారు ఇంటర్నేషనల్గా అనేక దేశాలు తిరుగుతూ మేము వేల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మేము 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని తెలంగాణకి ఆకర్షణగా తీసుకొచ్చి మేము పెడుతున్నాము. తెలంగాణ ఒక బ్రహ్మాండమైనటువంటి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇది ఒక 4th సిటీగా ఏర్పడబోతుంది అనేటువంటి అరచేతిలో స్వర్గం చూపించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవి వాస్తవాలు కావు అని మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. మేమేదో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఇదొకటి కాదు, వాస్తవికంగా ఏం జరగాల. నిజానికి మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీల్లో అతి ప్రధానమైనటువంటిది మొత్తాన్ని నిరుద్యోగానికి సంబంధించినటువంటి ఉద్యోగులకి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం, యువతకి. మీరు అది కల్పించలేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామన్నారు. 14 మాసాలు అయింది. మీరు ఇచ్చిన ఉద్యోగాలు 50,000 లోపే. అంతేకాకుండా నిరుద్యోగులకి 4,000 రూపాయల నిరుద్యోగ భృతినిస్తామన్నారు. అసలు దానికి సంబంధించిన విధి విధానాలు ఇప్పటికీ ఖరారు కాలేదు. అంటే రాష్ట్రంలో ప్రజాపాలన అనేది నడుస్తుందా అంటే ఏం చెప్తారు? రాష్ట్రంలో ప్రజాపాలన నడవట్లేదు. ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. ములుగులో 6 మందిని పట్టుకొని కాల్చేశారు. తాడువాయి కానీ ఇది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 14 కుట్ర కేసులు పెట్టారు. ఇవాళ హైదరాబాదు నగరంతో సహా 144 సెక్షను 30 యాక్ట్ అనేటువంటిది నిరంతరం గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో లాగానే కొనసాగుతూ ఉన్నది. అందుకని ఇది కాదు ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయా శాఖలకి, ఆయా మంత్రులకి, ఆయా విభాగాలకి, ఆయా డిపార్ట్మెంట్స్కు తెలియజెప్పడం కోసం స్వేచ్ఛగా పోగలిగినటువంటి ఒక వాతావరణం ఇప్పటికీ లేదు. ఏ చిన్న గ్రామంలో కానీ, మండల కేంద్రంలో కానీ, జిల్లా కేంద్రంలో కానీ, రాష్ట్ర కేంద్రంలో కానీ పర్మిషన్ ఒక సభ పెట్టుకోవాలంటే పర్మిషన్ కోసం ఎన్ని ఆంక్షలు, ఎన్ని అడ్డంకులు పెడుతున్నారో మనం చూస్తూ ఉన్నాము. ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగట్లేదు. ఆ వైపుగా అడుగులు కూడా పడట్లేదు. శాంతి భద్రతల విషయంలో ఏం చెప్తారు? అంటే ప్రజాపాలనలో శాంతి భద్రతలు కూడా మా హ్యాండ్ ఓవర్లోనే ఉండే అంతా మంచిగా జరుగుతుంది అంటా ఉన్నారు. ఒక పక్క 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు అయిపోయినాయి, ఆ రుణమాఫీ అయిపోయింది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎంతవరకు వాస్తవాలు అంటారు? మీ డిమాండ్స్ ఏంటి దీన్ని? మా డిమాండ్స్ ఒకటే. మేము గొంతెమ్మ కోరికలు మేము విప్లవ పార్టీగా, న్యూ డెమోక్రసీగా మేము కోరట్లేదు. మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్ని 7వ గ్యారెంటీగా ప్రజాస్వామిక పాలనని తూచా తప్పకుండా అమలు చేయాలని మేము కోరుతున్నాం. మేము ప్రధానంగా కోరేది విద్యారంగము గత టీఆర్ఎస్ పాలనలో ధ్వంసానికి గురైందనేది అందరం మాట్లాడుకున్నాం. మీరు కూడా మాట్లాడారు. ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? గ్రామాల్లో పనులు లేక, ఉపాధి అవకాశాలు లేక ప్రజలు పెద్ద ఎత్తున నగరాలకి, పట్టణాలకి వలస వస్తుంటే నువ్వు నగరాల్లో ప్రజలు
వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి పాఠశాల, వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి కాలేజీ, వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి యూనివర్సిటీ చదువులు చదువుకోవడానికి అవకాశాలు లేవు. నువ్వు మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ధ్వంసమైపోయింది. ప్రతి సంవత్సరము లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు. ప్రతి సంవత్సరము వందల వేల స్కూల్స్ మూతపడుతున్నాయి, ప్రభుత్వ స్కూల్స్. అంటే ఒకవైపున విద్యా వ్యాపారంగా అవుతూ కార్పొరేటీకరణకు గురవుతుంటే వాటిని అరికట్టలేక ఇవాళ పెద్ద ఎత్తున స్కూల్స్ వందలు వేలు ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ మూతపడుతుంటే ఇక విద్యారంగానికి మనం ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమిటిది? మొత్తము మానవ సమాజ చరిత్రలో, మానవ వికాసంలో విద్యకి, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఇవి ప్రభుత్వము తమ బాధ్యతగా చేపట్టాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్. కానీ విద్య కానీ వైద్యం కానీ ఇవాళ పేదవాడికి అందేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యారంగానికి, ఆరోగ్య రంగానికి, లేకపోతే వైద్య రంగానికి ఏ అధోగతి పట్టిందో ఆ అధోగతే పట్టింది. ఉదాహరణకి ఈ సంవత్సరం దాదాపు కొన్ని వేల స్కూల్స్ మూతపడిపోతే ఈ మూతపడ్డటువంటి స్కూల్స్ని ఎట్లా తెరిపించాలి, లేదా గ్రామాల నుంచి ఉపాధి లేక ప్రజలు నగరాలకి, పట్టణాలకు వస్తుంటే అక్కడ వాళ్లకు స్కూళ్ళ సౌకర్యం లేకపోతే, కాలేజీల సౌకర్యం లేకపోతే, యూనివర్సిటీల సౌకర్యం లేకపోతే వాటిని ఎట్లా పెంచాలి, ఎట్లా కొత్త కాలేజీలని, కొత్త యూనివర్సిటీలని, కొత్త పాఠశాలల్ని పెంచాలనే విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు హైదరాబాదులో కొత్తగా ఏర్పాటు చేయబడుతున్నటువంటి 4th సిటీ ఏదైతే ఉన్నదో దాంట్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అన్నారు. తెలంగాణ ప్రజలకి తెలంగాణకు సంబంధించినటువంటి యూనివర్సిటీ కావాలి. యంగ్ ఇండియా, భారతదేశంలో ఉండేటువంటి యువకులందరూ కూడా వచ్చి ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీలో చదువుకోవాలి. వాళ్లకు చదువు అయిపోవడంతోనే ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఇది ఎక్కడన్నా సాధ్యమయ్యే విషయమా? ఇది పోనీ మీ హయాంలో ఉన్నదా? లేదు. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ, మహేంద్ర కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు లాభాపేక్ష తప్ప ప్రభుత్వ ప్రజల్ని గౌరవించాలా, ప్రజల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి, సమాజాన్ని వికాసం వైపు నడిపించాలనేటువంటి ఆలోచన ప్రైవేటుగా ఉండేటువంటి మహేంద్ర యూనివర్సిటీకి కానీ దానికి సంబంధించినటువంటి సిఇఓకి కానీ లేదు. ఈ స్కిల్ యూనివర్సిటీ వల్ల, యంగ్ స్కిల్ యూనివర్సిటీ వల్ల తెలంగాణ విద్యార్థులకి, తెలంగాణ సమాజానికి ఉపయోగం లేకపోగా ఇది కార్పొరేట్ వ్యవస్థని మరింత బలపడడానికే తప్ప యువ వికాసం అనేటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో ఇది యువ వికాసం తెలంగాణ విద్యార్థులకు కాదు. సో ఫైనల్ ఏం చెప్తారు సార్? అంటే మీరు చలో హైదరాబాద్ పేరిట కూడా మీరు ధర్నా చేపడుతున్నారు అనేటువంటి విషయంలో ఒక పెద్ద ప్రజా ప్రదర్శనని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద బహిరంగ సభని మేము ఆర్గనైజ్ చేస్తూ 14 మాసాలుగా ఈ ప్రభుత్వము ఏ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కాలం గడుపుతూ ఒక ప్రతీకార రాజకీయాల్ని, మమ్మల్ని ఆ రోజు నిర్బంధానికి, ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి మేము కూడా గత పాలకుల్ని ఇబ్బందులకు ఇంకొక దానికి అనేటువంటి వైపుగానే ఆలోచన ఉంటున్నాయి తప్ప మనము చేసినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా సమాజంలో ప్రజలకు కావాల్సింది భూమి. ఆ భూమికి సంబంధించినటువంటి ఇవాటికి కూడా అదనంగా పంపకం కానీ, అదనంగా ఎక్కడ భూములు ఉన్నాయి, ఎవడి చెరలో ఉన్నాయి, వాటిని విడిపించి ప్రజలకు ఏమిద్దామనే సోయి లేదు. రెండవది, విద్యార్థులకు కావాల్సినటువంటి విద్యా వ్యవస్థ పూర్తిగా కార్పొరేటీకరణ. అంటే డబ్బులు ఉన్నవాడు మాత్రమే చదువుకోగలిగే పరిస్థితి తెలంగాణలో ఉన్నది. డబ్బులు ఉన్నవాళ్ళు మాత్రమే కార్పొరేటు హాస్పిటల్స్లో వైద్యం చేయించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిని మార్చాలా, ఎట్లా మార్చాలా అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. లక్షల మంది, 40 లక్షలకు మంది పైగా నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వాళ్లకు ఏ రకమైన ఉద్యోగాల కల్పన కానీ, ఉపాధి అవకాశాల కల్పన కానీ, మౌలిక సదుపాయాల కల్పన కానీ ఎట్లా చేద్దామనే ఆలోచన కాకుండా మేము అంత దావోస్ నుంచి, సింగపూర్ నుంచి, అమెరికా నుంచి లేదా ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున లక్షల కోట్ల పెట్టుబడులు మేము తీసుకొస్తున్నామని చెప్తున్నారు. వీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పోయి వచ్చిన తర్వాత మరి ఏ పరిశ్రమలు వచ్చాయో, ఎంతమందికి ఉపాధి కల్పించారో ఇవాళకి కూడా లెక్కలు లేవు. అసలు అవన్నీ కాగితాల మీదనే ఉన్నాయి, ఏది ఆచరణ యోగ్యమైనటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈ విషయాలు మేము తెలంగాణలో ఉండేటువంటి ప్రజలకి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆషామాషిగా రాలేదు, పోరాడి సాధించుకున్నటువంటి భారతదేశంలో 29వ రాష్ట్రం. ఈ 29వ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆకాంక్షలు, ప్రజలకు సంబంధించిన ఆశలు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వం తీర్చలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా 14 మాసాల్లోనే తన అడుగులు అటువైపు కాదు,
బడా కాంట్రాక్టర్ల వైపు, బడా పెట్టుబడిదారుల వైపు, బడా భూస్వాముల వైపే మా చూపు ఉంది తప్ప పేదవాడికి సంబంధించినటువంటి సంక్షేమం, పేదవాడికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు లేవు అనేటువంటి ఒక వాస్తవాన్ని మేము ప్రజలకి చెప్పదలుచుకున్నాం. ఫిబ్రవరి 20వ తారీఖున హైదరాబాద్లో ఒక పెద్ద కార్యక్రమాన్ని బహిరంగ సభ ద్వారా మేము ప్రజలకు ఈ విషయాల్ని తెలియజేయదలుచుకున్నాం.